సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపాడివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను భాగ్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై నీ మాటలే జలధారలై సమృద్ధినిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను నీ మాటే మధురం రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపాడివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని చప్పటి కొడదాం హల్లెలూయా చప్పట్లు కొడదాం హల్లెలూయా మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయదు నన్ను నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవులవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా ఘనపరచును నిన్నే ప్రేమించే యేసయ్యా నీకుంటే చాలునయ్యా నడిపించే నజరేయుడా కాపాడే కాపాడివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని సంగమై నీ స్వాస్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు సంగమై నీ స్వాస్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో
మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో బలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని, కనపరచును నిన్నే ప్రేమించే యేసయ్యా. నీకోసమే నా జీవితం, నిన్ను చేరే ఆశయం రావాలయ్యా. నిన్ను చూసే అక్షరం రావాలయ్యా. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. నా నీతి శూరుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. కాపాడే కాపరివి. కాపాడే కాపరివి. కాపాడే నా కాపరివి. కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటిది. ఈ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు ఏ పాటి. హల్లెలూయా. నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా, నీవే నా దేవుడవేసయ్యా, నీవే నా దేవుడవేసయ్యా.
యేసయ్యా 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 నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో లేరయ్యా నీవే నా దేవుడవేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా యేసయ్యా 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 నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో లేరయ్యా నీవే నా దేవుడవేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా తీశావు నన్ను నేల నుండి చేశావు నీదు రూపంబులో యేసయ్యా యేసయ్యా తీశావు నన్ను నేల నుండి చేశావు నీదు రూపంబులో నీ జీవ ఆత్మను నా కొసగినావు జీవింప చేసిన జీవాధిపతివి నీ జీవ ఆత్మను నా కొసగినావు జీవింప చేసిన జీవాధిపతివి నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో లేరయ్యా నీవే నా దేవుడవేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా యేసయ్యా 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 నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా మరణము నుండి నా ప్రాణము కన్నీళ్ళు విడువకుండా నా కన్నులు యేసయ్యా యేసయ్యా మరణము నుండి నా ప్రాణము కన్నీళ్ళు విడువకుండా నా కన్నులు జారి పడకుండా నా పాదములను రక్షించి కాపాడు దేవుడవు నీవే జారి పడకుండా నా పాదములను రక్షించి కాపాడు దేవుడవు నీవే నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా అందరూ పడదాము నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో లేరయ్యా నీవే నా దేవుడవేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా యేసయ్యా 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 నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో లేరయ్యా నీవే నా దేవుడవేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా యేసయ్యా 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 యేసయ్యా
వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా మరణము నుండి నా ప్రాణము కన్నీళ్ళు విడువకుండా నా కన్నులు యేసయ్యా యేసయ్యా మరణము నుండి నా ప్రాణము కన్నీళ్ళు విడువకుండా నా కన్నులు జారి పడకుండా నా పాదములను తప్పించి కాపాడు దేవుడవు నీవే నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో లేరయ్యా నీవే నా దేవుడవేసయ్యా నీవే నా దేవుడవేసయ్యా చేయి పైకెత్తి మనం అందామా యేసయ్యా 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 కృపగల దేవుని వైపు చూద్దాం. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరొకసారి లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఆర్థికంగా మనం కొంత లోనవ్వచ్చు, ఏదైనా దేవుని వైపు చూస్తున్నాం, ఆయన సహాయాన్ని మనం పొందుకుంటున్నాం. మరి ఆయన మన దిక్కు ఆయన ఒక్కడే, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, మరి ఆయనే మనల్ని కాపాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తప్ప మనకు దిక్కెవ్వరు లేరు. ఏ మనుష్యుడు మనల్ని ఆదుకునేవారు కాదు, ఆయన ఒక్కడే మన దిక్కు. ఆయన వైపు మనం చూస్తున్నాం, ఆయన మనల్ని సిగ్గుపరచడు. వారు ఆయన వైపు చూడగా వారిని దేవుడు సిగ్గుపరచడు అనే వాక్యాన్ని మనం 34వ కీర్తనకారులు చెప్పడం మనం చూస్తున్నాం. ఏదేమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లాక్డౌన్ సమయాల్లో, ఈ లాక్డౌన్ పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నష్టాల్లోనికి వెళ్ళిపోయారండి. లాక్డౌన్ జరిగిద్దని కూడా మరి అనేక మంది ఊహించలా. ఏదో కర్ఫ్యూ అని పెట్టారు, స్టార్టింగ్ జనతా కర్ఫ్యూ అని పెట్టి ఇంక అక్కడితో అయిపోద్ది అనుకున్నారు. కానీ ఇంక అక్కడితో అవ్వలేదు. ఎందుకంటే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది, రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి కేసులు. కాబట్టి జనతా కర్ఫ్యూ అని స్టార్ట్ అయింది, ఒక్కరోజే అనుకున్నారు. మరి ఎన్నో పెళ్ళిళ్ళు, ఎన్నో మరి శుభకార్యాలు, ఎన్నో మరి జాబ్స్లో వారు ప్రమోషన్స్ కొరకు, అదేవిధంగా జాబ్స్ కొరకు, అలాగే ఎగ్జామ్స్ కొరకు ఎంతోమంది మరి అన్ని రంగాల వారు సిద్ధపడ్డారు. కానీ అలాంటి పరిస్థితిలో వెంటనే లాక్డౌన్ ప్రకటించడం, ఈ లాక్డౌన్ కూడా అయిపోద్దిలే అనుకున్నారు, 31 వరకు అన్నారు, మరలా లాక్డౌన్ పొడిగించడం, అలాగా పొడిగించడం. ఏదేమైనా మరి ఈ లాక్డౌన్లో చాలా ఇబ్బంది. మరి అది ఆర్థిక పరంగా కానీ, అదేవిధంగా మరి అటు బ్యాంకు మరి లోన్స్, మరి ఇవన్నీ చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. కానీ అనేక మంది కృంగిపోతున్నారు, అనేక మంది కలవరపడుతున్నారు. దేవుడు మనకి సహాయకుడిగా ఉండి, దేవుడు మనకి పోషించి, ఆనాడు ఏలియాని కాకుల ద్వారా పోషించిన దేవుడు, ఆనాడు ఏలియాని సారేపతు విధవరాల ద్వారా పోషించిన దేవుడు మనందరినీ పోషించి బలపరచునుగాక. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ ఈ మాట వింటూనే జనాల్లో వణుకొస్తుంది, ఎంతో భయపడుతున్నారు. మనకి తెలిసింది ఎప్పుడు, ప్రపంచానికి తెలిసింది ఫిబ్రవరి మరి ఆ తారీఖులలో, ఇంకా లాస్ట్ ఫిబ్రవరి అయిపోతుందనగా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది ఇది కరోనా వైరస్, భయంకరమైన వ్యాధి. ఎక్కడో చైనాలో మనం వార్తల్లో విన్నాం. అందరూ ఏమనుకున్నారంటే చైనాలోనే కదా వచ్చింది మనకు రాదులే అనుకున్నారు. ఇంకా కొంతమంది ఎలా మాట్లాడారంటే కరోనా వైరస్ గురించి, మరి అక్కడ -డిగ్రీల్లో
మరి కరోనా వైరస్ బ్రతికిద్ది. మరి అది టెంపరేచర్ ఎక్కువయ్యే కొద్దీ, హీట్ ప్రొడ్యూస్ అయ్యే కొద్దీ ఈ వ్యాధి మరి తట్టుకోలేక చనిపోద్ది, ఇది మన ఇండియాకి వచ్చినా అది మనల్ని ఏం చేయలేదు అన్నట్టుగా అనేక మంది పెట్టారు. ఈరోజు ఫ్రెష్గా న్యూస్ ఏంటంటే 60 డిగ్రీ సెంటిగ్రేడ్లో దాన్ని హీట్ చేసి చూశారంట, అయినా సరే అది చావట్లేదంట. అది కరోనా వైరస్ 60 సెంటిగ్రేడ్ హీట్లో దాన్ని మరి హీట్ చేసినా సరే ఆ వైరస్ చావట్లేదు. ఒక వ్యక్తి కరోనా వైరస్ బారిపడి చనిపోతే వ్యక్తి చనిపోయాడు కానీ కరోనా ఆ వైరస్ మాత్రం చనిపోవట్లేదంట. భయంకరమైన వ్యాధి అండి ఇది, భయంకరమైన వ్యాధి. ప్రస్తుత టెక్నాలజీ ఎంత పెరిగింది అసలు, ప్రస్తుతం అనేక మంది మనుషుల ఎంత నాలెడ్జ్ పెరిగాడంటే ఈ హెడ్ తీసి మనిషి యొక్క తలకాయ తీసేసి ఇంకో తలకాయ అమర్చేస్తున్నాడు మనిషి. అంత నాలెడ్జ్ పెరిగిపోయింది ప్రస్తుతం ప్రపంచంలో. ఇంత నాలెడ్జ్, ఇంత టెక్నాలజీ పెరిగి కూడా చిన్న వైరస్కి మందు కనుక్కోలేక, వ్యాక్సిన్ కనుక్కోలేక సతమతమైపోతున్నారండి. అసలు ఈ వైరస్ ముందే కనుక్కున్నాడు ఒక వ్యక్తి. ఈ వైరస్ని ముందే ఒక వ్యక్తి కనుగొన్నాడు. అతని పేరు లివిన్ లివాంగ్ అనే ఒక వ్యక్తి. చైనా దేశంలో మరి ఈ వ్యక్తి వుహాన్ అనే ప్రాంతంలో లివిన్ లివాంగ్ అనే ఈ వ్యక్తి మరి అది ఒక వైరస్గా అతను మరి అనుకున్నాడు. ఏమైందంటే ఆ వ్యక్తికి నవంబర్లోనే కొన్ని కేసులు ఆ వ్యక్తికి హాస్పిటల్లో రావటం, మరి ఈ కరోనా వైరస్ అని అప్పుడే చెప్పలేదు కానీ కొన్ని కేసులు వచ్చినాయి. ఎలాగంటే కొన్ని కేసులు రావటం, మరి జలుబు దగ్గుతో, కొన్ని మరి నిమోనియా ఇలాంటి కొన్ని వ్యాధులతో వస్తున్నారు. కామనే కదా అనుకున్నాడు ఆ వ్యక్తి. రోజు రోజుకి ఆ కేసులు ఎక్కువైపోతున్నాయి, మరి భయంకరంగా పెరిగిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తి తన డైరీలో రాసుకుంటూ తను చెప్పాడండి, ఇది ఒక వ్యాధి, భయంకరమైన మరి ఇదొక వైరస్, ఇది ప్రపంచాన్ని అంటుకోబోతుంది అని నవంబర్లోనే ఆ వ్యక్తి చెప్పాడండి. ఎప్పుడైతే ఇదొక వైరస్ అని తెలుసుకున్నాడు ఎమ్మటే చైనా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాడు. చైనా గవర్నమెంట్ వారికి, అయ్యా ఇది పరిస్థితి, చాలా భయంకరమైన వైరస్, మీరు దాన్ని అడ్డుకోండి అంటే అనేక మంది ఆ చైనా గవర్నమెంట్ ఏమన్నారు తెలుసా? ఇప్పుడు ఈ విషయాన్ని ప్రజల్లోకి చెప్తే ప్రజల్లో భయం పుట్టి మరి అనేక మంది మరి నానా రకాలుగా ఆ వ్యక్తిని విమర్శిస్తూ చైనా గవర్నమెంట్ అన్నారు, ఏదో పిచ్చోడు అంటూ ఈ వ్యక్తిని తిట్టి దేశద్రోహి అని చెప్పి తీసుకెళ్ళి జైల్లో వేసారండి. ఈ వ్యక్తిని లివిన్ లివాంగ్ అనే ఈ వ్యక్తి మీరు చూస్తున్నారు మరి లైవ్లో ఆ వ్యక్తి పేరు, మరి ఆ వ్యక్తి ఫోటోని. మరి ఈ వ్యక్తి కొన్ని దినాలు జైల్లో ఉండి కూడా ఈ వ్యక్తి మరి అనేక మందికి ఈ వ్యాధి సోకిన అనేక మందికి మరి ట్రీట్మెంట్ చేస్తూ అనేక మందిని బయటపెట్టాడండి. అయినా సరే ఈ వైరస్ ఏంటంటే మనిషి నుండి మనిషికి చాలా వితిన్ సెకండ్స్లో ఆ వ్యాధి వెళ్ళిపోతుంది. ఇంకా భయంకరంగా వ్యాధి వచ్చేస్తుంది. ఆఖరికి లివిన్ లివాంగ్ అనే వ్యక్తి కూడా వచ్చేసిందండి ఈ వ్యాధి. డాక్టర్, నెంబర్ 1 డాక్టర్, వుహాన్ అనే పట్టణంలో మంచి డాక్టర్ ఈ వ్యక్తి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి కూడా మరణపు లాస్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి లాస్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. ఫిబ్రవరి 7వ తారీఖు, ఫిబ్రవరి 2020 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు ఇంకా దాదాపు మరి లాస్ట్ స్టేజ్లోనికి వెళ్ళిపోయాడు. తను చనిపోతున్నాడు తను అనుకున్నాడు. తన డైరీలో ఒకటి రాశాడండి. ఏంటో తెలుసా? ఇది నవంబర్లోనే నేను కనుక్కున్నా, 2019 నవంబర్లోనే ఈ కేసు, ఇదొక పెద్ద వైరస్, భయంకరమైన వైరస్ అని నేను చైనా గవర్నమెంట్కి చెప్తే చైనా గవర్నమెంట్ నన్ను తీసుకువెళ్ళి జైల్లో వేశారు. చైనా గవర్నమెంట్ నా మాటలు లెక్క చేయలేదు, కేర్ చేయలేదు అని చెప్పి తన డైరీలో రాశాడండి. ఇంకో మాట చెప్పనా? ఆ లివిన్ లివాంగ్ తన భార్య 8వ నెల ప్రెగ్నెంట్. అలాంటి పరిస్థితుల్లో చావు బ్రతుకుల్లో ఫిబ్రవరి 7వ తారీఖు అర్ధరాత్రి 2:58 మరణించాడండి వ్యక్తి. మరణించిన తర్వాత ఇప్పుడు తను రాసిన ఆ డైరీని తీసుకున్నారు ఆ హాస్పిటల్ సిబ్బంది. తన డైరీలో మొత్తం నవంబర్ నుండి ఎన్ని కేసులు అయితే చూశారో ఆ కేసులు తగిన ఆ సిమ్టమ్స్ ఏంటో మొత్తం రాశాడండి తన డైరీలో. ఇప్పుడు కళ్ళు తెరుచుకుని ఫిబ్రవరిలో బయట పెట్టారు ఈ విషయాన్ని. ఫిబ్రవరి 7వ తారీఖు అర్ధరాత్రి 2:58 లివిన్ లివాంగ్ అనే వ్యక్తి మరణించిన తరువాత తను రాసిన ఆ డైరీ బయట పెట్టారండి ప్రపంచానికి. ఇది ఒక పెద్ద వైరస్. ఆల్రెడీ అప్పటికే లండన్కి, అదేవిధంగా చైనా నుండి అనేకమైన దేశాలకి పాకిపోయింది. కానీ ఇలాంటి పరిస్థితిలో ఏం చేయలేని పరిస్థితి, అప్పటికే వెళ్ళిపోయింది. చెప్పాడు ఈ వ్యక్తి, దీన్ని మన దేశంలోనే అడ్డుకుందాం, వేరే దేశస్తులకు వెళ్ళకుండా అడ్డుకుందాం అని చెప్పాడు.
అయినా సరే గవర్నమెంట్ లెక్క చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటికంటే మన ఇండియా మరి దాన్ని ఏమంటారంటే చిన్న ప్రాంతంలో కూడా అనేక మంది నివసిస్తారు. చిన్న ప్రాంతం, అదొక చిన్న ప్లేస్ ఉందనుకోండి, ఆ ప్లేస్లోనే అనేక మంది గృహాలు కట్టుకుని అక్కడ నివసిస్తారు. ఏదైనా చిన్న వైరస్ వచ్చినా మొత్తం పాకిపోద్ది. అలాంటిది మన ఇండియా కూడా వచ్చేసిందండి. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఎంతో దాన్ని మరి చాకచక్యంగా తెలివితేటలుగా లాక్డౌన్ ప్రకటించి మరి దీన్ని చాలా ఇండియన్ గవర్నమెంట్ మరి ఆ లాక్డౌన్ ప్రకటించకపోతే మన దేశాల్లో కూడా వేలల్లో లక్షల్లో మరణాలు వెళ్ళిపోయి ప్రస్తుతం ఇప్పుడు మీరు చూస్తున్నారు అమెరికాలో ఏమైపోయింది అమెరికా పరిస్థితి. శవాలు, కుట్టల శవాలు. ఆనాడు ఇటలీ శవాలు పాతి పెట్టడానికి కూడా తన ఫ్యామిలీస్కి మరి ఆ శవాన్ని కూడా ఇవ్వలేదండి. క్రెయిన్స్ చేత గోతులు తీసి ఆ గోతుల్లో శవాన్ని పోర్చటం భయంకరమైన మరి ఈ పరిస్థితి మనం చూచాం. ఈరోజు నేను దాని గురించి మెసేజ్ చెప్పాలని నేను అనుకోలేదు, కానీ అసలు ఈ లివాంగ్ అనే వ్యక్తి ముందుగానే చెప్పాడు, అయినా సరే ఎవరు ఖాతరు చేయలా. కానీ మన దేశానికి అలాంటి మరి పరిస్థితి రాకుండా దేవుడు మరి గవర్నమెంట్ వారికి ముందే మరి వారికి తెలిసి వారు లాక్డౌన్ చేయటం. ఏదేమైనా మరి మనం ప్రస్తుతం మన లాక్డౌన్ వల్ల మనం మరి నలిగిపోవచ్చు, కానీ ఈ లాక్డౌన్ మన మేలు కొరకే నేను చెప్తున్నాను. గత రెండు రోజుల క్రితం అనుకుంటా నేను డే 11 మన ఈ కార్యక్రమంలోనే మీరు యూట్యూబ్లో తర్వాత మీరు వాచ్ చేయండి. అసలు బైబిల్లో లాక్డౌన్ ఎక్కడైనా ప్రకటించారా అనే సబ్జెక్ట్ గురించి మరి కొన్ని విషయాలు నేను బైబిల్లో ఆధారాలు చూపిస్తూ మరి డే 11, ఈరోజు డే 14 కదా, మరి డే 11 దినాన్న తర్వాత మీరు వాచ్ చేయొచ్చు. ఆ రోజు నేను చెప్పడం అయింది, బైబిల్లో లాక్డౌన్ ఎక్కడైనా ప్రకటించారా. ఇప్పుడు చూస్తున్న లాక్డౌన్ ఏంటి అని అనుకుంటున్నాం, కానీ దేవుడు ముందుగానే కొంతమంది భక్తులని చూపిస్తూ అక్కడ లాక్డౌన్ చేశాడు అని నేను డే 11 దాంట్లో నేను చెప్పడం అయింది. తర్వాత మీరు వాచ్ చేయొచ్చు. ఈరోజు నా టాపిక్లో నేను వెళ్తున్నాను. ఈ లాక్డౌన్ పరిస్థితిలో ప్రపంచం వణికిపోవటమే కాదు, అనేక మంది ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. నిరాశలో ఉంది ప్రపంచం. అనేక మంది వివాహం కొరకు సిద్ధపడిన వారు ఇప్పుడు వారు నిరాశలో నిస్పృహలో ఉన్నారు. అనేక మంది వారి ఎగ్జామ్స్ రాయటానికి సిద్ధపడిన వారు జాబ్స్ కొరకు, అదేవిధంగా వారు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది ప్రపంచం. కానీ ఈ ప్రపంచం ఆశలన్నీ ఏమైపోయినాయి, ఆర్థికంగా చితికిపోయింది. ఆర్థికంగా రాబడి లేక, బయటికి వెళ్తే ఏమైద్దో అని భయం. ఇలాంటి పరిస్థితిలో భయాలలో ఉన్నారా? ఈరోజు ప్రభు నీ కొరకు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. దేవుని వాక్యంలో నుండి కొన్ని బలపరిచే ఆ సన్నివేశాల నుండి కొన్ని మీతో నేను మాట్లాడటానికి దేవుని చేత ప్రేరేపితూనే నేను నిలబడి ఉన్నాను. మరి దయచేసి మీరున్న స్థలాల్లో బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేసి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి బైబిల్ గ్రంథంలో నుండి దయచేసి మీరున్న స్థలాల్లో మీరున్న బైబిల్స్ ఓపెన్ చేసి దయచేసి రాజుల 2వ గ్రంథం, బైబిల్లోని కొన్ని విషయాలు బలపరిచే దేవుని మాటలను మరి చెప్పడానికి నేను దేవుని చేత ప్రేరేపితూనే నేను నిలబడి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము అక్కడ 8వ వచనం కానుండి 37వ వచనం వరకున్న ఆ సందర్భాన్ని కొన్ని మాటలు మరి మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మరి ఇవన్నీ ఒక్కొక్కటి చదివిస్తా చెప్పడానికి సమయం లేదు, కాబట్టి మరి నా సమయాన్ని త్వరగా నేను కుదించుకొని త్వరగా నేను సందేశం ముగించడానికి నేను ఇష్టపడి నిలబడి ఉన్నాను. ఈ రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం కానీ 37వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని నేను మీతో చెప్తానండి. ఒకనొక ఊరిలో ఒక స్త్రీ, బైబిల్ ఆమెను ఏమని పిలిచిందంటే ఘనురాలు అని పిలిచింది. షునేమి పట్టణములో ఘనురాలు అని ఆమెకి ఇచ్చిందండి పేరు బైబిల్. ఘనురాలు, ఈమె పేరు బైబిల్లో లెక్కించబడలేదు, కానీ షునేమి పట్టణములో ఘనురాలు అనే ఒక స్త్రీ. ఈమె ఇంటికి ఆ ఊరు వచ్చినప్పుడల్లా దైవజనుడైన ఎలీషా గారు ఆ ఊరు వచ్చినప్పుడల్లా తన ఇంటిని దర్శిస్తూ వెళ్ళేవాడండి. ఆమె ఇచ్చే ఆతిథ్యాన్ని పొందుకుంటూ ఆ ఊరిని దర్శిస్తూ, మరి ఆ ఊరు వచ్చినప్పుడల్లా ఈమె ఇంటిని దర్శిస్తూ ఆమెను బలపరుస్తూ వెళ్ళేవాడు దైవజనుడైన ఎలీషా. ఒకరోజు ఈ ఎలీషా మరి వెళ్ళిపోయిన ఆ తర్వాత ఈ ఘనురాలు అనబడిన స్త్రీ దైవజనుడి కొరకు ఒక బల్ల, మరి ఇక్కడ బైబిల్లో మనం చూస్తాం, తన భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా మన ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు కదా దైవజనుడు, పాపం మరి మన దైవజనుడికి
గోడ పైన అంటే మన బిల్డింగ్ పైన ఒక గది మనం కట్టించాలి. ఆ గదిలో దైవజనుడి కొరకు ఒక బల్ల, అదేవిధంగా మరి ఒక దీపస్తంభం, ఒక పీట, మీరు 10వ వచనం మీరు చూడొచ్చు. అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము అని మరి తన భర్తతో మరి సంభాషించింది. ఓకే అన్నాడు. తన కొరకు దైవజనుడి కొరకు ఒక ఇల్లు కట్టించింది. ఆ ఇంట్లో దైవజనుడికి ఏమేం కావాలో అవసరతలన్నీ దాంట్లో పెట్టింది. చక్కగా దైవజనుడిని ఎంతో చక్కగా చూసుకుంటుంది, ఎంతో గౌరవిస్తుంది దైవజనుడిని. దైవజనుడు కూడా ఎంతో బలపరుస్తున్నాడు. ఒకరోజు ఈ దైవజనుడు అన్నాడు తన శిష్యుడైన గెహజీని పిలిచి, అరే ఇంత శ్రద్ధాభక్తులు మన ఎందు ఆమె కనపరుస్తుంది కదా, అసలు ఆమెకి ఏం కావాలో ఒక్కసారి ఎంక్వైరీ చేయరా అని చెప్పి అడిగాడండి. ఎంక్వైరీ చేస్తే, అయ్యా ఆమెకు అన్నీ దేవుడు సమృద్ధినిచ్చాడయ్యా, ఆమెకు అన్నీ బాగున్నాయి, కానీ ఆమెకు ఒక లోటు ఉందయ్యా. ఆ లోటు ఏంటో తెలుసా? పిల్లలు లేరు ఆమెకి. అదే ఆమె లోటు. ఎందువల్ల అంటే తన భర్త ముసలివాడయ్యా, తన భర్త ముసలివాడు అయినా సరే, ముసలివాడైనా సరే ఎంత శ్రద్ధగా భక్తి చేస్తుంది. ఏ హోపు లేకపోయినా సరే ఎంత శ్రద్ధగా భక్తి చేస్తుంది. అప్పుడు ఆమెను పిలిచి, అమ్మా వచ్చే ఈ రోజున నీ ఒంట్లో బిడ్డుంటాడమ్మా, వచ్చే ఈ రోజున నీ ఒంట్లో బిడ్డుంటాడమ్మా అని ఆమె అడగకపోయినా దేవుడు ఆమెకు వరాన్ని ఇచ్చాడు. అడిగిన ప్రకారంగానే ఆమెకి దేవుడు బిడ్డనిచ్చాడు. చక్కగా పిల్లోడు పెద్దోడయ్యాడు, చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నాడు. ఒకరోజు తండ్రి పొలానికి వెళ్తుంటే, మంచి పెద్ద ఆసామి తన తండ్రి. పొలానికి తండ్రి వెళ్తే తండ్రితో పాటు కొడుకు కూడా వెళ్ళాడండి. వెళ్ళిన ఆ పరిస్థితిలో పొలంలో తండ్రి మరి అక్కడ పంటలన్నింటినీ కోయిస్తూ ఉన్నాడు, పనిచేస్తూ ఉన్నాడు. తండ్రితో పాటు కొడుకు కూడా వెళ్ళాడు. వెళ్ళిన ఈ పరిస్థితిలో మరి చక్కగా అవన్నీ చూస్తున్నాడు. చక్కగా తండ్రి చేస్తుంటే తండ్రితో పాటు ఎంతో మరి ముద్దు మాటలతో చెప్తున్నాడు ఈ కొడుకు కూడా. అలా చూస్తూనే ఉన్నాడు. తల పట్టుకుని తలపోయేనే అని తల పట్టుకుని కింద పడి చచ్చిపోయాడండి ఈ కొడుకు. ఇంకా 100 మందితో పని చేస్తున్నాడేమో. వెంటనే ఒక పనుని పిలిచాడు, తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చేనరా అన్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి ఏం చేసింది తెలుసా? దైవజనుడు ఏ దైవజనుడి కొరకైతే గది కట్టించిందో ఆ గదిలో ఈ పిల్లోని తీసుకెళ్ళి పడుకోబెట్టి దైవజనుడి కోసం పరిగెత్తుకుంటూ దైవజనుడి కోసం వెళ్ళింది. అయ్యా నువ్వు నేను అడక్కపోయినా కొడుకుని ఇచ్చావు నువ్వు నాకు, ఇప్పుడు అటు చచ్చిపోయి నీ గదిలో పడుకోబెట్టి వచ్చా, ఇప్పుడు నువ్వు ఏదోడు చెయ్యాలి అని చెప్పి దైవజనుడికి మరి ఈ స్త్రీ అలా అడిగిందండి. అడిగిన ఆ పరిస్థితిలో మరి ఈ దైవజనుడైన ఎలీషా గెహజీని పంపించాడు. తన దగ్గర ఒక దండం ఉంటే, అరే గెహజీ నువ్వు వెళ్ళి ఈ దండం తీసుకెళ్ళి చచ్చిపోయిన వాడి మీద పెట్టు, ఈ దండాన్ని చచ్చిపోయినాడు తిరిగి లేసి కూర్చుంటాడు అని చెప్పాడండి. తన దగ్గర ఒక దండం ఉంటే దండం తీసి ఇచ్చాడు, తీసుకెళ్ళి ఆడి మీద పెట్టాడు. లేకట్లా. మళ్ళా వచ్చింది స్త్రీ, అయ్యా లెగట్లేదు. గెహజీ వచ్చి చెప్పాడు, అయ్యా లెగట్లేదు. పరుగున దైవజనుడు వచ్చాడండి. వచ్చిన ఈ దైవజనుడు చేసిన పనేంటో ఈ రోజున టాపిక్ అదేనండి. చూద్దాం పరిశుద్ధ గ్రంథములో 4వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ 32వ వచనంలో మనం చూస్తాం. ఎలీషా ఆ ఇంటికి జొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి 33వ వచనం, తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి ఏం చేశాడు? ఎలీషా ఏం చేశాడు? తలుపు వేశాడు. ఏం చేశాడంటే ఈ వ్యక్తి దైవజనుడైన ఎలీషా తలుపు వేసి, అంటే లాక్డౌన్ జరిగింది అప్పుడు కూడా. కుటుంబ పరిస్థితులు, కొడుకును అడక్కముందే కొడుకునిచ్చాడు దేవుడు. ఇలాంటి పరిస్థితిలో కొడుకునిచ్చావయ్యా, ఇప్పుడు చనిపోయాడు, ఎలాగ ఇప్పుడు నా పరిస్థితులు మారవా? నా కొడుకు ఇంకా నాకు దక్కడా? ఇంకా నా కొడుకు నాకు లేడా? ఆ తల్లి టెన్షన్ పడిపోతుంది, భయపడిపోతుంది. ఇంకా నా కొడుకు గురించి నేను ఎన్నో ఆశలు నేను అనుకున్నా, నా కొడుకుని అలా చేయాలి ఇలా చేయాలని ఎన్నో ఆశలు నేను అనుకున్నా, కానీ ఇప్పుడు నా కొడుకు చనిపోయాడు, ఇంకా నా ఆశలని అడియాశలు అయిపోయినాయా? ఈరోజు చూస్తున్న మీరు కూడా ఈ లాక్డౌన్ అనుకున్న ఈ పరిస్థితులు అయిపోయిద్ది అనుకున్నారు, కానీ లాక్డౌన్ పెరుగుతానే ఉంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు కూడా ఇలా కృంగిపోయావా? ఇంకెంతకాలం ఈ లాక్డౌన్? ఇంకా నా కుటుంబం పతనం అయిపోద్దా? ఇంకా నా ఆశలని అడియాశలు అయిపోతున్నాయా? ఇంకా నేను పతనం అయిపోవాల్సిందేనా అని నువ్వు అనుకుంటున్నావా? ఆ స్త్రీ అనుకున్న రీతిగా, షునేమి పట్టణస్థురాలు అనుకునే రీతిగా నువ్వు కూడా అనుకుంటున్నావేమో. ఈ రాత్రి ప్రభు ఈ సందేశం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ప్రభు ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే తన ఇంటి గది తలుపులు లాక్ చేశాడో, ఎప్పుడైతే ఆ లాక్ అయిందో
ఇప్పుడు చనిపోయిన కొడుకు 7 సార్లు తుమ్మిలేసి కూర్చున్నాడంట. కొట్టాల బిగ్గరగా చప్పట్లు. హల్లెలూయా. ఆ కింద వచ్చిన మీరు చదువుకుంటే, మీరు 35 వచ్చిన మీరు చదువుకుంటే, మరి ఆ స్టోరీ అంతా చాలా సబ్జెక్టు ఇంకా చాలా పెద్దది అది, కాబట్టి నేను క్విట్ చేస్తున్నాను, ముందుకు వెళ్ళిపోతున్నాను. ఎప్పుడైతే ఎలీషా వచ్చి ఆ తలుపు లాక్ చేశాడు, ఏమంటే ముందు గెహజీ వచ్చాడు, గెహజీ వచ్చి తలుపు లాక్ చేయలా. ఆ మాటలు మీరు చదువుకోవచ్చు బైబిల్లో. గెహజీ వచ్చాడు, వచ్చిన రీతిగా తలుపు లాక్ చేయలేదు, వెళ్ళిపోయి దండం ఆయన మీద పెట్టేశాడు, కొడుకు లేగలేదు. కానీ ఎలీషా వచ్చి, దైవజనుడైన ఎలీషా వచ్చి ఏం చేశాడు తెలుసా? తలుపులు లాక్ చేసి, ఇప్పుడు లాక్ అయిన తలుపు వెనక దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో తెలుసా? చచ్చిపోయిన కొడుకు 7 సార్లు తుమ్మిలేసి కూర్చున్నాడంట. ఇదిగో అమ్మా, ఇదిగో నీ కొడుకు అని తల్లికి తీసుకెళ్ళి ఇచ్చాడంట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, లాక్ చేయబడిన దాని వెనక అద్భుతమైన శక్తిని దేవుడు దాచిపెట్టి ఉంచాడు. నీ కోసం దాచిపెట్టిన ఆ కృప అది ఎంతో విస్తారముగా ఉంది, అది లెక్కకు మించి ఉన్నవి. అలాంటి కార్యాలు ఈ లాక్డౌన్ వెనక నీ పట్ల దేవుడు ఉన్నత సంకల్పము కలిగి ఉన్నాడు. అట్టి సంకల్పములు త్వరగా నీ పట్ల నెరవేర్చబోతున్నాడు. నిరాశ నిస్పృహలో ఉన్నావా? ఇంకా నా జీవితం ఇంతే అని నువ్వు అనుకుంటున్నావా? ఎప్పుడైతే ఎలీషా వచ్చి తలుపు వేశాడో, ఎప్పుడైతే ఆ తలుపును లాక్ చేశాడో, ఆ లాక్డౌన్ వెనకమాల దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో తెలుసా? ఇంకా నా కొడుకు బతకడు అనుకుందా తల్లి, కానీ చచ్చిపోయిన కొడుకుని లాక్డౌన్ వెనక దేవుడు బ్రతికించి, దేవుడు లేపి ఆ కొడుకుని దేవుడు ఆ తల్లికి ఇచ్చాడండి. ఈరోజు ఈ లాక్డౌన్ వెనక నువ్వు కృంగిపోయావా? నీ పరిస్థితిని కూడా అలా లేపబోతున్నాడు, నీ కుటుంబాన్ని కూడా అలా లేపబోతున్నాడు, నీ పరిస్థితిని దేవుడు తిరిగి లేపబోతున్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఇంకా ఆర్థికంగా నేను పతనమేనండి, అసలుకే నా కుటుంబం కొద్దో కాస్తో ఏదో ఆ కష్టపడి తెచ్చిన దాన్ని ఏదో అలాగా రొటేషన్ చేస్తున్నానండి, ఆ రోజు కూలీ చేసుకుంటూ అలా చేస్తున్నా. ఇప్పుడు ఆ రోజు కూలీ కూడా లేదు, ఆ రొటేషన్ కూడా లేదు. ఇంకా నా పిల్లలు చదువుకోరా, ఇంకా నేను నా పిల్లలకు ఫీజు కట్టుకోలేనా, ఇంకా నా జీవితం ఇంతేనా నువ్వు అనుకోవచ్చు. ఈ రాత్రి లైవ్ చూస్తున్న నీతో ప్రభు అంటున్నాడు, ఏదైతే కోల్పోయానో, ఏదైతే నిరాశ నిస్పృహలో ఉన్నావో, ఆ పరిస్థితి నుండి దేవుని లేవనెత్తి నిన్ను దేవుడు కూర్చోబెట్టబోతున్నాడు ఉన్నతమైన స్థానంలో. అయిపోయిన నీ పరిస్థితిని కూడా దేవుడు తిరిగి లేపబోతున్నాడు యేసు నామములో. ఈ లాక్డౌన్ వెనక దాగి ఉంది దేవుని యొక్క శక్తి. ఈ లాక్డౌన్ వెనక దాగి ఉంది ఏదైతే కోల్పోయాను అనుకున్నావో అవన్నీ దేవుడు మరి నీ పట్ల దాచిపెట్టి ఉంచాడు, అవన్నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా. ఇంకా రెండో మాట అండి, ఆ గెహజీ మరి అలాంటి పరిస్థితిలో మరి మీరు చూస్తారు, ఎలీషా టైంలో మరి ఆమె పేరు బైబిల్లో లేదు కానీ షునేమి పట్టణంలో ఘనురాలు అనబడిన ఆ స్త్రీ తన ఇంట్లో జరిగింది ఈ కార్యం. నీ ఇంట్లో కూడా జరిగిద్దేమో. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు మరి సతమతం అయిపోతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? కృంగిపోవద్దు. షునేమి పట్టణస్థురాలు మరి ఆ స్త్రీ ఇంట్లో జరిగినట్లుగా ఈరోజు చూస్తున్న మీ అందరి ఇళ్లలో కూడా దేవుడు చేయబోతున్నాడు ఇలాంటి కార్యాలు. ఆమెన్. రెండో మాటకి నేను వెళ్ళిపోతున్నా. ఇలాంటి కార్యాలు చెప్పాలే కానీ కోక్కోలండి నా సందేశం. నేను ముందుకు వెళ్తున్నాను. అదే 4వ అధ్యాయములో మీరు అక్కడ 1వ వచనం కానుండి అక్కడున్న స్టోరీ మీరు చదువుకోవచ్చు. 1వ వచనం కానుండి 7వ వచనం వరకు ఉన్న స్టోరీ మీరు ఎటు పేజీ తెప్పొచ్చు. అదే అధ్యాయంలో 1వ వచనం కానుండి 7వ వచనం వరకు ఉన్న ఆ సందర్భాన్ని మీ కొరకు నేను మరి చెప్పేసుకుంటా. స్టోరీలా చెప్పుకుంటా మీకు వెళ్ళిపోతాను. ఒకానొక సమయమున ప్రవక్తల మరి ఎలీషా దగ్గర కొంతమంది శిష్యులుగా జాయిన్ అయ్యారు. కొంతమంది ఆ శిష్యులుగా జాయిన్ అయిన ఆ శిష్యులలో మరి ఇప్పుడుగా మనం పిలుస్తున్నాం జూనియర్ పాస్టర్స్, అంటే సీనియర్ పాస్టర్ గారి కింద కొంతమంది జూనియర్ పాస్టర్స్. అలాగే మరి శిష్యుడైన మరి గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడైన ఎలీషా కింద కొంతమంది జూనియర్ పాస్టర్స్ జాయిన్ అయ్యారండి. ఈ జూనియర్ పాస్టర్స్లో ఒక పాస్టర్ గారికి మరి ఆయన ఏం చేశాడంటే మొత్తం ఊరి నుండి అప్పులు చేసేసాడు. అప్పులు చేస్తూ ఇంటిని పోషిస్తున్నాడు, అప్పులు చేస్తూ మరి అలాగా రొటేషన్ చేస్తూ ఉన్నాడు. సడన్గా ఆ వ్యక్తి చనిపోయాడు, ఆ దైవజనుడు చనిపోయాడు. చనిపోయిన మరుక్షణమే మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ స్త్రీ ఎప్పుడు బయటికి వెళ్ళిన స్త్రీ కూడా కాదు, పిల్లలు కూడా మరి అప్పుడప్పుడు ఎదుగుతున్నారు, చిన్న చిన్న పిల్లలు. ఏం చేయాలి? అలాంటి పరిస్థితిలో మరి శవం ఇంటి ముందు ఉంది. అలాంటి పరిస్థితిలో మరి ఊరి నుండి అప్పులు చేశారు, అప్పుల వాళ్ళందరూ ఇంటి మీద పడ్డారు. నువ్వు మా అప్పు కట్టాలి, లేదంటే మేము పిల్లల్ని తీసుకెళ్ళిపోయి మేము సంవత్సరానికి ఒకళ్ళ ఇంట్లో మేము కొలువు చేసుకుంటాం అని చెప్తున్నారు. ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో కృంగిపోయి కలవరపడుతూ ఉన్న పరిస్థితిలో ఆ స్త్రీ వెళ్ళిందండి దైవజనుడు ఎలీషా గారి దగ్గరికి. దైవజనుడు పాదాల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటి నా ఈ పరిస్థితి? భర్త అప్పులు చేశాడు మాకు తెలియకుండా,
మరి సడన్గా చనిపోయాడు. ఇప్పుడు ఎలా అప్పును కట్టమంటున్నారు వచ్చిన వారంతా, అప్పులోళ్ళంతా. ఎలాగా నా కుటుంబం, ఇంకా నా పిల్లలు కూడా తీసుకెళ్ళిపోతాను అంటున్నారు. అలాంటి కృంగిపోయిన వేళలో ఎలీషా అంటున్నాడు, అమ్మా నీ దగ్గర ఏముంది? నా దగ్గర ఒక్క నూనె కుండ తప్ప ఏమీ లేదయ్యా నా గృహంలో. ఆ ఒక్క నూనె కుండ ఉందయ్యా, అది తప్ప నా ఇంట్లో ఏమీ లేదయ్యా. అదొక్కటి చాలా అద్భుతం జరిగించడానికి, దేవుడు అద్భుతాలు చేయడానికి ఏయో పెద్ద పెద్దవి వాడుకుంటారు అనుకుంటున్నారు. అవసరంలా, ఒక్క నూనె కుండ చాలమ్మా అంటున్నారు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలతో దేవుడు మరి 5,000 మంది పురుషులే తిన్నారంట. అంటే స్త్రీల లెక్కలేదు, పిల్లల లెక్కలేదు. దేవుడు పెద్ద పెద్ద వాటిని తీసుకుని ఆ పెద్ద పెద్ద వాటితో అద్భుతాలు చేసేవాడు కాదు, చిన్న చిన్న వాటితో అద్భుతాలు చేసే గొప్ప దేవుడు అండి. ఒకే ఒక్క ఒడిశల రాయితో అంతెత్తున్న గొలియాతను కొట్టి ఒక్క దెబ్బతో కింద పడేటట్టుగా దేవుడు చేశాడు. ఒకే ఒక్క కర్ర ఇచ్చాడు దేవుడు మోషేకి. ఆ ఒక్క కర్రతో 40 సంవత్సరాలు 25-30 లక్షల మందిని మరి మీద నాయకుడిగా ఉండి ఎన్నో అద్భుతాలు. ఆ ఒక్క కర్ర పట్టుకున్నాడు అంతే. ఆ ఒక్క కర్ర, నా దగ్గర ఏముందయ్యా? ఆ కర్ర చాలయ్యా, వెళ్ళి ఫరో ముందు పడే ఆ కర్ర అన్నాడు అంతే. ఇప్పుడు ఆ ఒక్క కర్రను ఉపయోగించుకుంటూ ఫరోకేమో గజగజ వణికిచ్చాడు. అదేవిధంగా ఇజ్రాయేలు అరణ్య యాత్రలేమో కర్ర జాపుతుంటే సముద్రాలు జీలిపోతున్నాయి. కర్ర పెట్టి బండను కొడితే బండలో నుండి సముద్రం అంతా సమృద్ధిగా నీళ్ళు వస్తున్నాయి. కర్ర జాపుతే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేగుస్తున్నారు. ఏంటండి ఈ అద్భుతాలు అంటే? దేవుడు పెద్ద పెద్ద వాటిని ఎన్నుకొని అద్భుతాలు చేసేవాడు కాదు, ఉన్న చిన్న చిన్న వాటిల్లో నుండే అద్భుతాలు చేసే గొప్ప దేవుడు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగాడు. అయ్యా నా ఇంట్లో ఒక్క నూనె కుండ తప్ప, అది తప్ప ఏమీ లేదయ్యా. అమ్మ ఒక పని చేయి, ఊరు మొత్తానికి వెళ్ళి గుమ్మం టచ్ చేసి కుండలన్నీ ఎరువడికి తెచ్చి గదిలో పెట్టమ్మా. నువ్వు నీ పిల్లలు గదిలోనికి వెళ్ళి తలుపులు వేయి అనే మాట మనం చూస్తాం. ఇక్కడ 4వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయములో అక్కడ 5వ వచనం మనం చూస్తాం. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును తన కుమారులను లోపల నుండి తలుపు మూసి ఏం చేసింది ఆ స్త్రీ? లోపల నుండి తలుపు మూసి. ఈరోజు లాక్డౌన్ వెనుకమాల దేవుని గొప్ప శక్తి దాగి ఉంది. ఈరోజు నా సబ్జెక్ట్ అదేనండి, లాక్డౌన్ వెనకమాల దేవుని గొప్ప శక్తి దాగి ఉంది. ఇందాక ఫస్ట్ పాయింట్ మనం చదువుకున్నాం. షునేమి పట్టణంలో ఘనురాలు అనబడిన ఆ స్త్రీ ఎప్పుడైతే దైవజనుడు ఎలీషా లాక్డౌన్ చేశాడో చచ్చిపోయినోడు 7 సార్లు తుమ్మిలేసి కూర్చున్నాడు. ఈరోజు లాక్డౌన్ వెనక నీ పరిస్థితిని కూడా దేవుడు అలా లేపబోతున్నాడు. రెండవదిగా ఈ ప్రవక్తల శిష్యుల భార్య అప్పుల మధ్యలో ఉంది. ఇంకా నా అప్పు ఎలా తీర్చాలి, నా 2 పిల్లల్ని కొలువుకి ఇచ్చేయాలా? అలాంటి పరిస్థితుల్లో కృంగిపోయి కలవరపడుతూ ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఎలీషా గారు ఏమన్నారు తెలుసా? నువ్వు వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేయి. ప్రార్థన చేసి ఆ నూనె, ఆ ఒక్క కుండలో ఉన్న నూనె ఇరువడికి తెచ్చిన కుండలన్నిటితో పోయటం ప్రారంభించు అన్నాడు. ఇప్పుడు తలుపులు మూసి మీరు చూస్తున్నారు తలుపు మూసి ఇప్పుడు ఆ ఒక్క కుండలో ఉన్న నూనె పోయటం ప్రారంభించిందండి. తను తన బిడ్డలిద్దరు పోయటం ప్రారంభించింది. పోస్తానే ఉంది. తెచ్చిన ఇరువడికి తెచ్చిన కుండలన్నీ నిండిపోయినాయి. అయ్యా దైవజనుడు ఇంకా దార పడుతుంది, కుండలన్నీ నిండిపోయినాయి. ఏం చేయమంట వీటిని? అమ్మా ఈ కుండలన్నీ తీసుకెళ్ళి మరి అమ్ము ఆ డబ్బులు తీసుకొచ్చి అప్పులకి అప్పులన్నీ తీర్చమ్మా. ఇంకా ఏదైనా మిగిలితే దాంతో మంచి వ్యాపారం పెట్టుకోమ్మా. చక్కగా తెచ్చింది, దైవజనుడు చెప్పినట్టుగా మొత్తం అమ్మేసింది, అప్పు అంతా తీర్చింది, వ్యాపారం పెట్టింది. తనే ఇంకొకరికి ఇచ్చే స్థాయిలో దేవుడు కూర్చోబెట్టాడు. ఇదంత గొప్ప విశేషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్న మీరు కృంగిపోయావా? ఎలా నా అప్పు తీరేది అనుకుంటున్నావా? ఎలా దీని నుండి బయటపడాలని అనుకుంటున్నావా? ఈ లాక్డౌన్ వెనక దేవుడు ఒక గొప్ప మేలు దాచిపెట్టాడు. నీ అప్పులు కూడా దేవుడు తీర్చు. ఎలాగండి అంటే నీ దగ్గర ఏముందో దాంతోనే అద్భుతాలు చేయబోతున్నాడు. నీ దగ్గర ఏది మిగిలిపోయిందో, నీ దగ్గర ఏది అదొక్కటే ఉందో దాంతో అద్భుతాలు చేయడం ప్రారంభించబోతున్నాడు దేవుడు. ఇంకంతే ఈ లాక్డౌన్ వెనక ఇంకెలాగా అని అనుకుంటున్నావా? ఆ లాక్డౌన్ వెనక దేవుడు గొప్ప కార్యాలు దాచిపెట్టి ఉంచాడు. అది మీ కళ్ళారా మీరే చూడబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని నేను చెప్పి నా సందేశం ముగిస్తానండి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం. ఇక్కడ జరిగిన ఇంకొక కార్యం మీతో నేను చెప్పాలని నేను ఆశపడుతున్నా. అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో అక్కడ మరి 1వ వచనం కానుండి 14వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని మరి మీరు తర్వాత చదువుకోండి, చెప్పడానికి సమయం లేదు కాబట్టి జాగ్రత్తగా వినండి. 1వ వచనం కానీ 14వ వచనం వరకు అది మరి పేతురు గారు అలాగే యోహాను గారు మరి పరిచర్య చేస్తున్న టైం. అలాంటి పరిస్థితుల్లో సువార్తను ప్రకటించడానికి
గవర్నమెంట్ వారు ఏమాత్రం వారికి అధికారం ఇవ్వాల. అయినా సరే చాలాసార్లు పేతురుని తీసుకెళ్ళి జైల్లో వేసేసారు. జైల్లో వేసేస్తే తెల్లారికి వచ్చి వీధుల్లో సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. ఎలా వచ్చాడో బయటికి అంటే అలాగ వచ్చేసేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ పాస్టర్ గారిని జూనియర్ పాస్టర్ గారిని తీసుకెళ్ళి జైల్లో వేసారండి. జైల్లో వేయటం అయిపోయింది. జూనియర్ పాస్టర్ గారు మరి ఆయన తలను నరికేశారు. ఆయన అయిపోయాడు. ఇంకా తెల్లారి జూనియర్ పాస్టర్ గారు అయిపోతారు. ఆయనే పేతురు. ఇంకా సీనియర్ పాస్టర్ గారిని రేపు ఇంకా ఆయన కూడా చిరస్థాపన చేస్తారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సంఘం ఏం చేసిందో తెలుసా? ఒక గది ఏర్పరచుకుంది. ఒక గదిలోనికి వెళ్ళి సంఘం అందరం అక్కడ కూడుకొని, నేను అనుకుంటున్నా మార్కు గారి మేడగది అనుకుంటా, అది కూడా ఆ టైంలో కూడా మార్కు గారి మేడగదిలో మనం అందరం కూడుకుందాం, మనందరం కలిసి ప్రార్థిద్దాం. మన దైవజనుడు దేవుడు తెల్లారికి విడిపిస్తాడు. గొప్ప విశ్వాసముతో మరి సంఘం అందరూ కూడా పలుకున్నారండి. సంఘం అందరూ ఆ రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్నారండి. అయ్యా నా దైవజనుని విడిపించయ్యా. సంఘం అందరూ కూడి తలుపులన్నీ లాక్ చేసి లోపల కూడి ప్రార్థిస్తున్నారు. నా దైవజను విడిపించండి అయ్యా, నా దైవజను విడిపించండి అయ్యా. తెల్లారికి నా దైవజను చిరస్థాపన చేసేస్తున్నారు, నా దైవజను చంపేస్తున్నారు. అయ్యా నీ చిత్తమైతే నా దైవజను విడిపించండి అయ్యా. సంఘం అందరూ ఏకీభవించి ప్రార్థిస్తున్నారండి. సంఘం అందరూ ఏకీవించి ప్రార్థిస్తుంటే ఒక ఆయన వచ్చి తలుపు తడుతున్నారు. ఏ పాస్టర్ గారిని అయితే విడిపించమని సంఘం ప్రార్థిస్తుందో అదే పాస్టర్ గారు తలుపునొద్ద వచ్చి తలుపు కొడుతున్నారంట. తలుపు కొడుతుంటే ఒక చిన్న పిల్ల, రోదే అనే ఒక పిల్ల గబగబా వెళ్ళింది. ఎవరో అని అంది. నేనేనమ్మా మీ పాస్టర్ గారిని. గబగబా లోపలికి వెళ్ళిందండి. గబగబా తలుపు తీసిందండి. పాస్టర్ గారు లోపలికి వచ్చి ఇంకా ఆనందానికి అవధులు లేవు. అంటే తలుపు వెనకమాల దేవుడు ఈ లాక్డౌన్ చేసి సంఘం అందరూ ప్రార్థించారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? మరణం అయిపోవలసిన ఈ పేతురుని మరణాన్ని నుండి దేవుడు తప్పించాడు. హల్లెలూయా. ఈరోజు ఈ మరణం, ఈరోజు ఈ లాక్డౌన్, ఈ వైరస్, దీని నుండి దేవుడు తప్పించబోతున్నాడు. మన దేశాన్ని తప్పించబోతున్నాడు. మనం సంఘబడి మనందరం కలిసి ప్రార్థిస్తే, క్రైస్తవులుగా మనందరం కూడి, ఈ సంఘం ఆ సంఘం కాదు, చూస్తున్న ఎవరైనా మీ సంఘాలుగా ఇళ్లలోనే అందరూ కూడి ప్రార్థించండి. మన ప్రార్థన దేవుడు ఆలకించి ఆనాడు పేతురుని చెరసాల నుండి ఎలాగా మరణ పంచులోనికి వెళ్ళిన పేతురుని ఎలాగైతే విడిపించారో, ఈరోజు మరణ పంచులోనికి వెళ్ళిపోతున్న ఈ కరోనా వైరస్ బారి పడుతున్న ఈ దేశాన్ని కూడా దేవుడు విడిపించబోతున్నారు. మన ఫ్యామిలీస్తో కూడి మనం ప్రార్థిద్దాం, ఏకమగా కూడి ప్రార్థిద్దాం. మరణాన్ని నుండి దేవుడు తప్పించబోతున్నాడు. మరణ పంచులోనికి వెళ్లకుండా మన దేశాన్ని, మన రాష్ట్రాలను, మన పట్టణాలను, మన వారు ఆయా దేశాలు ఎక్కడైతే ఉన్నారో వారందరినీ కూడా దేవుడు కాపాడబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించండి. ప్రభు ఏమన్నాడు తెలుసా? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? రహస్యమందు చూచు తండ్రికి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం అనుకుంటే మాట మనం చూస్తాం. మత్తయి శుభవార్త నేను ముగించేస్తున్నానండి, నా సమయం అయిపోయింది. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అక్కడ మాట్లాడుతున్నారు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయవలను. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఖచ్చితంగా అట్టి ప్రతిఫలం మనం ఇవ్వబోతున్నాడు దేవుడు. ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోబోతుంది కరోనా వైరస్. ఎవడో పొద్దున్న చెప్పాడండి బాబు, న్యూస్లో చెప్తున్నాడు. 2022 వరకు అంట, 2022 వరకు మరి ఈ దూరం పాటించాలి. మనిషికి గ్యాప్ ఇలా దూరం ఉండాలంట. అది కూడా ఎప్పుడు వరకు తెలుసా? 2022 వరకు ఇలాగే దూరం ఉండాలంట. యూట్యూబ్లో చాలామంది చూస్తున్నారు, అవన్నీ ఫేక్ న్యూస్. చూడొద్దండి. ఒక్కొక్క రకంగా పెడుతున్నాడు ఫేస్బుక్, యూట్యూబ్లో, వాటిల్లో ఒక్కొక్క రకంగా. ఈ కరోనా వైరస్ ఇలా వచ్చింది 2022 వరకు, మరి అలాగా పోదు, మరి ఎలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఇవన్నీ చూస్తే ఇంకా భయం ఎక్కువైపోద్ది. వీటిని చూడొద్దు. ఇంకా విశ్వాసంలో అభివృద్ధి పొందుదాం. ఏమో దేవుని రాకడ వచ్చేస్తుందేమో, ఇవన్నీ సూచనలేమో. మన దాసులోనేమో ఆదివారం ఎంతో స్పష్టంగా మరి లోతుకి ఇచ్చిన హెచ్చరిక, అదేవిధంగా కొంతమంది హెచ్చరికలు ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే వార్నింగ్ బెల్స్, నా రాకడకు ముందు ఇవన్నీ జరగబోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాకడ జరగబోతుంది అతి త్వరలో. మన పోకడ కూడా అతి త్వరలో జరగబోతుంది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరలో వస్తున్నాడు. మేఘ వాహనం మీద ఆయన ఏ మేఘం మీద అయితే వెక్కి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడో అదే మేఘం మీద ఆయన రాబోతున్నాడు.
అదే మేఘం మీద ఆయన రాబోతున్నాడు, మళ్ళందరినీ తీసుకువెళ్ళిపోబోతున్నాడు. అక్కడ దుఃఖము లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ ఇంకా ఎంత హ్యాపీయే. దాని కొరకు సిద్ధపడండి, దాని కొరకు సిద్ధపడండి. ఇవన్నీ రాకడక సూచనలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశం కొరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా మనం సిద్ధపడాలి, మన కుటుంబాన్ని సిద్ధపరచాలి, మనం సిద్ధపడాలి. నన్ను మీరు సిద్ధపరచండి అయ్యా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కరోనా వైరస్ దేశాన్ని అంతా అతలాకుతలం చేస్తుంది. ఆ వ్యక్తి చెప్పాడు, లివిన్ లివాంగ్ అనే వ్యక్తి, నవంబర్లోనే వచ్చింది అది, కానీ ప్రపంచానికి తెలిసింది అది ఫిబ్రవరిలో తెలిసింది. మరి నవంబర్, డిసెంబర్, జనవరి ఎంతమంది మరణాలండి, ఎంతమంది మరణాలు చూసినాయో. ఎక్కడో చైనాలో వుహాన్ అనే ప్రాంతంలో ఎక్కడో చేపల మార్కెట్లో ప్రారంభమైందంట ఈ వైరస్. ఆ చేపల మార్కెట్లో ప్రారంభమైన ఈ వైరస్ దేశాలు పాకిపోతుందండి. ఇది అనేకమైన దేశాలకు వెళ్ళిపోయింది. మన ఇండియా కూడా వచ్చేసింది ఇండియాలో. కానీ చాలామంది ఇండియా వచ్చింది కానీ అతి తక్కువ. ఆ అన్ని దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో మరణాలు చాలా తక్కువ. ఎంతో దీని కొరకు, ఈ కరోనా వైరస్ కొరకు డాక్టర్స్ ఎంతో వారి ప్రాణాలను కూడా తెగించి మనం ఇంట్లో కూర్చుంటున్నాం. అంత మాత్రమే కాక చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాం, శానిటైజర్లు వేసుకుంటున్నాం, మనుషుల దగ్గర బయటకు కూడా వెళ్ళట్లేదు. కానీ డైరెక్ట్ కరోనా వైరస్కి, ఆ వైరస్ ఉన్న వాళ్ళకే ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్స్. నిజంగా వారు గ్రేట్ అండి, నిజంగా గ్రేట్. మనం కరోనా వైరస్ ఉందని ఒక వ్యక్తి మనం మరి ఏదైనా వీధిలో కానీ ఏదైనా మరి అక్కడ ఉందని చెప్తే, ఆ ఏరియాలో ఉందంటే అసలు ఎవరు బయటికి కూడా రారు కదా, కిలోమీటర్లు పారిపోతారు కదా, తలుపులు కూడా తీరు కదా. కానీ ఈ డాక్టర్స్ ఎంత నిజంగా గ్రేట్ అండి. ఈ డాక్టర్స్ కరోనా వైరస్ ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ, మరి ఈరోజు నూతనంగా ఒక డాక్టర్ చనిపోయాడంట కరోనా వైరస్తో. ఒక డాక్టర్ మరణించడం. ఏదేమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, డాక్టర్స్ మరి వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. గవర్నమెంట్ వారు మన క్షేమం కొరకు వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితిలో లాక్డౌన్ కానీ మన ప్రాణాలు కాపాడుతుంది. నిజంగా ఫస్ట్ గాడ్ ది ఆల్మైటీ, దేవుడు ఫస్ట్ మళ్ళీ కాపాడుతున్నాడు. దేవుడు సమయోచితమైన ఆలోచన గవర్నమెంట్ వారికి ఇస్తే ఆ ఆలోచన పాటిస్తూ మరి బైబిల్లో జరిగిన లాక్డౌన్స్, మరి అలాంటి లాక్డౌన్సే మరి పెడుతూ ఇవన్నీ వారు పాటిస్తున్నారు. ఈ లాక్డౌన్స్ వెనక ఇంకేంటి అనుకుంటున్నావా? ఈ లాక్డౌన్ తర్వాత ఇంకా నా జీవితం ఏంటి, ఇంకా నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా భవిష్యత్ ఏంటి నువ్వు భయపడుతున్నావా? అలాంటి పరిస్థితుల్లో నిన్ను బలపరచడానికే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. షునేమి పట్టణస్థురాలు తన ఇంటి గది తలుపులు లాక్ చేశాడు ఎలీషా. ఆ లాక్ చేసిన తలుపు వెనకమాల తన కుమారుడు మరణించి ఉన్నాడు. లాక్ చేసిన తలుపు వెనకమాల మరణించిన కొడుకుని దేవుడు తిరిగి లేపలేదా? నిన్ను కూడా దేవుడు మంచి పరిస్థితులు దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. యోబు భక్తుడు అంటాడు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నువ్వు మరలా జ్ఞాపకం చేసుకుంటావు, నీకు మరలా మంచి రోజులు వస్తాయి. యోబు అంటున్నాడు, అయ్యా పూర్వకాలం ఉన్నట్టే బాగుందయ్యా, పూర్వకాలంలో చక్కగా నేను ఎలా ఉండేవాడిని, ఎలా చేసేవాడిని చక్కగా. మీరు కూడా అనుకుంటున్నారు, గత కాలంలో ఎంత బాగుండేది, నా చిన్నప్పుడు ఎంత బాగుండేది, ఈ లాక్డౌన్ టైంలో ఇంట్లో కూర్చొని పలానా చిన్నప్పుడు నేను ఇలాగ ఉండేవాడిని, పలానా చదువుకున్న టైంలో ఇలాగ ఉండేవాడిని నువ్వు అనుకున్నావు. ఇప్పుడు నా పరిస్థితి అలా అయిపోయింది ఏంటి నువ్వు ఆలోచిస్తున్నావా? నీ పరిస్థితి ఇంకా మంచిగా ఉంటుంది. పూర్వం కన్నా ఇప్పుడు నీ పరిస్థితి ఇంకా మంచిగా దేవుడు బాగు చేస్తాడు. భయపడద్దు, ప్రార్థన చేయి. గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు చూచు తండ్రికి ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నిన్ను పోషిస్తాడు. ఖచ్చితంగా రాకడ వస్తే రాకడలు ఎత్తబడి గుంపులో నువ్వు ఉంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అపోస్తుల కార్యములు ఇందా మనం చదువుకున్న రీతిగా మరణాన్ని నుండి దేవుడు పేతురుని విడిపించినట్లుగా ఈ కరోనా వైరస్ నుండి దేవుడు మన దేశాన్ని, మన రాష్ట్రాలు, మన పట్టణాలను విడిచి వెళ్ళిపోవాలి. మనం ప్రార్థన చేద్దాం. రండి, దేవుని పాదాల దగ్గర మనం గడుపుదాం.